అనే ఒక బ్యూటిఫుల్ సినిమాగా మనందరి ముందుకి తీసుకొచ్చిన కంచె డైరెక్టర్గా అండ్ ఇప్పుడు మరొకసారి కొలాబరేషన్. సో ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈవెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఫస్ట్ ఆయన ఒక ట్వీట్ పెట్టారన్నమాట, నవ్వులే నవ్వులని. అది మాకు పెద్ద పోస్టర్ అయిందన్నమాట. ఒక 2 days దాన్నే తిప్పాం బేసికల్లీ. అండ్ ఆయన సినిమా చూసి నచ్చింది అని ఆయన నేను సాయం చేస్తానని ఒక మాటకి మేము మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని పెట్టామన్నమాట. ఎంటైర్ థింగ్ బిలాంగ్స్ టు చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ హెల్పింగ్ us ఆల్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద కంచె, అంతరిక్షం 2 సినిమాలు మేము వరుణ్తో చేశాము. అండ్ దెన్ యూవీ క్రియేషన్స్తో కలిసి ఇప్పుడు కొరియన్ కనకరాజ్ సినిమా నిర్మించాము. ఈ 3 films ఆయన మొదటి నుంచి మేము చూస్తూ ఉన్నాము. ప్రతిసారి తనని తాను ఎంత గొప్పగా, విభిన్నంగా, వినూత్నంగా ఎలా ఆవిష్కరించాలనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తుంటాడు. యాక్చువల్గా 3 సినిమాలు చూసినా, మేము తీసిన 3 సినిమాలే కంచె, అంతరిక్షం, కొరియన్ కనకరాజు. దేనికి పొంతన కూడా లేదన్నమాట. 3 లోకాల్లాగా ఉంటాయి. సో వరుణ్, నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్, నీ పర్సిస్టెన్స్ నేను నీ 2వ సినిమా నుంచి, మొదటి సినిమా షూటింగ్ నుంచే చూస్తున్నాను బేసికల్గా. ఈ సినిమా హిట్ మా బ్యానర్స్కి చాలా అవసరం. యాక్చువల్గా వీఆర్ లుకింగ్ ఫర్ 1 big hit. నీకెంత అవసరమో నీకన్నా ఇక్కడ నించున్నాడే ఈ వ్యక్తి. బేసికల్గా హీ వాజ్ ప్రేయింగ్. ఒకసారి కథ ఉందనంగానే పరిగెత్తుకుంటా గాంధీ దగ్గరికి వెళ్ళి విందని నీ ఇంటికి వచ్చిన మొదటి రోజు నాకు గుర్తుంది రాజీవ్. తర్వాత నేను రాజీవ్ కలిసి ఆ షూటింగ్ చేస్తున్నాము మొదటి రోజు ఇది. సో వీఆర్ లక్కీ దట్ మనం ఏవైతే స్టార్ట్ చేసామో, గాంధీ గారు, యూవీ క్రియేషన్స్, రాజీవ్ గారు, నువ్వు వాట్ యు ఇమాజిన్డ్, అండ్ ఇదంతా జరగాలంటే నువ్వు ఎస్ చెప్పాలి. ఈ కథ విని నేను ఇలాంటి సినిమా చేస్తాను ఎస్ చెప్పావు. ఈరోజు దాని ఫలం ఏమైతే ఉందో అంటున్నట్టు ఐఆమ్ బ్యాక్ అని ప్రౌడ్గా అందరి చేత నువ్వు చెప్పటం అందరి చేత అనిపించుకుంటున్నావు బేసికల్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ టీమ్. బేసికల్లీ నువ్వు ఎంత కష్టపడ్డావో దగ్గరగా చూశాను. గాంధీ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ తమన్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్చువల్లీ. అండ్ రితిక. సో ఇలా పేరున మనోజ్ రెడ్డి గారు కావచ్చు, పన్నీర్ కావచ్చు, సత్య కావచ్చు, దావుద్ గారు, ఐశ్వర్య, సుహాసిని, శ్యామ్ గారు, అండ్ ఆల్ ద యాక్టర్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ ఎంటైర్ టీమ్. ఎంత ఒక గొప్ప టీమ్ వర్క్ సక్సెస్ మీద, భుజాల మీద నిలబడ్డాం. వరుణ్, ఇదొక సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, అలాంటిది. ఇది ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్. ఇది ఐఎమ్ షూర్ యూ విల్ రీచ్ వాట్ ఎవర్ హైట్స్ యూ ఆల్ యూస్ టు సే. మొదటి సినిమా అప్పుడు ఏం చెప్పావు, ఐ కెన్ ఎన్విజన్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ టు గ్రేటర్ అండ్ గ్రేట్ హైట్స్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ రాజీవ్, వెరీ గుడ్ వర్క్. యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బు పెట్టడమే కాదు. రాజీవ్ అనే వ్యక్తి మనందరం చూసే ఉంటాం. తన సమయం పెట్టాడు, శ్రమ పెట్టాడు. ప్రతిరోజు అతను సెట్ బయట కన్నా సెట్లో ఎక్కువ ఉంటాడు బేసికల్గా. అండ్ అట్ ద సేమ్ టైం తన నమ్మకాన్ని పెట్టాడు ఈ సినిమా మీద. అండ్ దిస్ ఫిల్మ్ వరుణ్, గాంధీ, రాజీవ్ అండ్ వంశీ, వికీ, అండ్ వాట్ యు ప్రామిస్ యు డెలివర్డ్ అండ్ ఆడియన్స్కి డెలివరీ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక సినిమా ఇప్పుడు తీయటం కన్నా అది ఆడియన్స్లో ఒక కన్వర్జేషన్ పాయింట్ అవ్వాలి, క్యూరియాసిటీ ఇంక్రీజ్ చేయాలి. దాన్ని ముందుండి నడిపించింది కూడా వరుణే బేసికల్గా. అండ్ థ్యాంక్స్ టు అవర్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ అండ్ #మీడియా. దీన్ని ఆడియన్స్లో ఒక కన్జర్వేటివ్ పాయింట్గా చేసి, కన్వర్జేషన్ పాయింట్గా చేసి ఒక క్యూరియాసిటీ తీసుకొచ్చారు. దీనన్నిటికీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ వర్క్ అండ్ గ్రేట్ హిట్. అండ్ ఈ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా, ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా అయినప్పుడు ఈ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ కరెక్ట్ పరమార్థమైంది యాక్చువల్గా. అండ్ ఫైనల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ ఆఫ్ యూ వీఆర్ ఆల్సో హ్యాపీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో అండి. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్రిష్ గారు చాలా స్పెషల్గా మన ముందుకు వచ్చి, యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ అందరి తరపున కూడా ఆయన మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిష్ గారు ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఆయన గ్రౌండ్లో బంతిని కొట్టినా, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కొట్టినా సిక్సర్ అవ్వాల్సిందే.